అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరి సపోర్టు మార్వెలస్ అండి. సో నేను ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు రాబోతున్నాను. స్టే ట్యూన్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు పేర్లు ఇప్పుడు చూద్దాం. కిల్లా శ్రీనివాసులు గారు, పీలేరు, మదనపల్లి డిస్టిక్ అండి. శశికళ గారు ఖచ్చితంగా చెప్తానండి. నెక్స్ట్ చందు మీనపరెడ్డి గారు, అన్నవరం అండి. సంయుక్త గారు అండ్ సింధు గారు, కుమారి గారు, ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ముందుగా మనం ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ కరెక్ట్గా నేర్చుకుందాం. ఇంకెందుకు లేటు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజెస్లో ఫస్ట్ ఛాలెంజ్, మై మామ్ ఫైండ్స్ మై మిస్టేక్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎవ్రీవేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మా అమ్మ నేను చేసే ప్రతి దానిలో నా తప్పులు వెతికిద్ది అనేది ఆన్సర్ అనమాట. సెకండ్ ఛాలెంజ్, ఐ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఓపెన్ ద ఫ్రిడ్జ్ వెన్ ఐ ఆమ్ బోర్డ్ ఆఫెన్. తరచుగా నేను ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయినప్పుడల్లా నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ ఉంటాను అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో మీకు అర్థమైంది కదా. కమింగ్ టు ది టుడేస్ యూజ్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం ఎలాంటి ఉద్యోగానికైనా ఉపయోగపడే 5 ఇంపార్టెంట్ పదాలు నేర్చుకుందాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మన ఆఫీస్ వర్క్ టైంలో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు. అవేంటివి నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ ఆప్టిమైజ్. ఆప్టిమైజ్ అని పలకాలండి. ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ఆప్టిమైజ్ అంటే పనితీరును మెరుగుపరచడం, లేదా మన వాడుక భాషలో చెప్పాలి అంటే దేన్నైనా అత్యుత్తమంగా మార్చడం, అంటే దాన్ని ఇంకా అంటే ది బెస్ట్ ఇవ్వడం అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. అయితే మనం ఈ ఆప్టిమైజ్ని మనం వెర్బ్గా వాడతామండి. ఎందుకంటే ఇది మనం చేసే పని కదా. సో వెర్బ్గా వాడతాం అన్నమాట. జనరల్గా అయితే ఈ పదం ప్లేస్లో మనం డైలీ లైఫ్లో ఇంప్రూవ్, ఎన్హాన్స్, అప్గ్రేడ్, లేకపోతే పర్ఫెక్ట్, రిఫైన్ అని ఒక్కొక్కలాగా యూజ్ చేస్తున్నామండి. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే ఆప్టిమైజ్. ఈ పదాన్ని ఎక్కువగా మనం పనిచేసే వర్క్లో లేదా మన ఆఫీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఇదే పదాన్ని ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. చంకు మెదడు అంటే ఏమీ లేదు, విడదీసి పలకడం లేదా ముక్కలుగా విడదీయడాన్నే చంకు మెదడు అంటారండి. విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటారు. సో ఆప్టిమైజ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. ఎలా పలకాలి? ఆప్టిమైజ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతామండి. దానితో పాటుగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాం. దీని మీద కమింగ్ వీక్ వీడియో ఖచ్చితంగా వచ్చిద్దండి. ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు. ఈ పదాన్ని ఎప్పుడు వాడతాము అంటే ఇంప్రూవింగ్ పర్ఫార్మెన్స్ అంటే పనితీరును మెరుగుపరచడం, లేదా ఇంప్రూవింగ్ స్పీడ్ మనం ఇంకా స్పీడ్గా చేయాలి అన్న సందర్భంలో, ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అంటే మన సామర్థ్యాన్ని పెంచాలి అన్న సందర్భంలో మనం ఈ వర్డ్ని వాడతామన్నమాట. సో మనం ఈ పదాన్ని యూజ్ చేసి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, వీ నీడ్ టు ఆప్టిమైజ్ అవర్ వర్క్ ఫ్లో. మనం మన పనితన విధానాన్ని మెరుగుపరచాలి అంటే మనం చేస్తున్నది చాలా స్లోగా ఉంది, లేదా కొంచెం బాగాలేదు, ఇంకా మంచి ప్రొడక్టివిటీ తీసుకురావాలంటే ఇంకా మంచిగా చేయాలి అన్న సందర్భంలో మనం ఈ పదాన్ని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మోర్ ఎగ్జాంపుల్స్ నేను ప్రతి వీడియోలో ఇచ్చినట్లే వీడియో కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వర్డ్ పర్సిస్ట్. ఎలా పలకాలి? ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. పర్సిస్ట్ అని పలకాలండి. సో పర్సిస్ట్ అంటే పట్టుదలతో కొనసాగడం అని అర్థం అండి. అంటే ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి అబ్స్టాకిల్స్ వచ్చినా ఆగకుండా దాన్ని మనం వదలకుండా పట్టుదలతో చేయడాన్ని పర్సిస్ట్ అంటారండి. అదే మన వాడుక భాషలో అయితే అంటి పెట్టుకొని ఉండడం, ఎల్లకాలం ఉండడం అని అంటూ ఉంటారు.
కడగా ఉండడం, కొనసాగడం అని కూడా అంటామండి. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని మనం ఇది కూడా చేసే పని కాబట్టి అండి వెర్బ్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. అదే మనం ఈ వర్డ్ ప్లేస్లో డైలీ లైఫ్లో కంటిన్యూ, క్యారీ ఆన్, గో ఆన్, కీప్ ఇట్ అప్, కీప్ ఆన్ అని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా అంటూ ఉంటామండి. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని మనమైతే చంకు మెథడ్ ద్వారా పర్సిస్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. మనం ఇదే పదాన్ని సింపుల్గా డైలీ లైఫ్లో యూజ్ చేసి మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, యూ పర్సిస్ట్ యూ విల్ సక్సీడ్. ఇది అందరికీ తెలిసిందే కదా. మనం పట్టుదలతో ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ ఆపకుండా కొనసాగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం అయితే వస్తుంది అని అర్థమండి. సో మీకు అర్థమైంది కదా పర్సిస్ట్ గురించి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ప్రొఫౌండ్. ఎలా పలకాలి? ప్రొఫౌండ్ అని పలకాలండి. అంటే తీవ్రమైన లేదా లోతైన, గాఢమైన అని అర్థమండి. వాడుక భాషలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే చాలా ప్రభావం కలిగించే అని అర్థం అన్నమాట. సో ప్రొఫౌండ్ అనేది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం అడ్వాన్స్ లెవెల్లో ప్రొఫౌండ్ అని వాడుతున్నాం కదా, అదే డైలీ లైఫ్లో ఇంటెన్స్, కీన్, గ్రేట్, ఎక్స్ట్రీమ్ అని అంటూ ఉంటాం. సో డీపెస్ట్ అని కూడా వాడుతూ ఉంటామండి. అంటే చాలా ప్రభావం అనమాట. అసలు ఎలా అంటే ఒక మనిషిని మార్చేంత ప్రభావం చూపించినప్పుడు ప్రొఫౌండ్ అని వాడతాము, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా ప్రొఫౌండ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని యూజ్ చేసి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈజ్ స్పీచ్ హ్యాడ్ ఏ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్. తన యొక్క ప్రసంగం విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపించింది అని అర్థం అన్నమాట. కొంతమంది మోటివేటర్స్ మాట్లాడుతుంటే అసలు మేము ఏమీ చెయ్యలేము అనుకున్న వాళ్ళు కూడా అన్నీ సాధిస్తారండి, అంత ప్రభావం చూపిస్తాయి. సో మీకు అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, అబ్స్ట్రాక్ట్. ఎలా పలకాలి? అబ్స్ట్రాక్ట్ అని పలకాలండి. మీకు ఈ వర్డ్ వినంగానే ఇంకొక వర్డ్ గుర్తు రావాలి, అబ్స్టాకిల్ అంటూ ఉంటారు. సో ఆ వర్డ్ కూడా ఈ వర్డ్కి సినానిమ్ అనమాట. సో అంటే అడ్డుకోవడం లేదా అడ్డుపడడం లేదా నిరోధించడం అని అర్థమండి. అదే మన వాడుక భాషలో అయితే ఆటంకాన్ని కలగజేయడం అని అర్థం అన్నమాట. సో ఇది మనం చేసే పనే కాబట్టి వెర్బ్ కింద కన్సిడర్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. మనం డైలీ లైఫ్లో అయితే బ్లాక్ అంటూ ఉంటారు, కొంతమంది క్లాగ్ అంటూ ఉంటారు, ఇంకొంతమంది కట్ ఆఫ్ అంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా. జామ్ అని కూడా, అది కూడా ఆటంకమే కదా. సో ఇవన్నీ కూడా సినానిమ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని చంకు మెథడ్ ద్వారా అబ్స్ట్రాక్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా పలకగలుగుతాము. ఎవరికైనా నోరు తిరగకపోతే ఈజీ అనమాట ఈ మెథడ్ అనేది. ఈవెన్ స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయడానికి చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, ద ఫాలెన్ ట్రీ అబ్స్ట్రాక్టెడ్. ఈడీ వచ్చిందంటే ఆల్రెడీ జరిగిపోయింది కదా. సో అబ్స్ట్రాక్టెడ్ ద రోడ్ అంటే పడిపోయిన చెట్టు రోడ్డుకు అడ్డంగా ఉంది, అంటే ఆటంకంగా ఉంది, అంటే ట్రాఫిక్ అటు ఇటు వెళ్లకుండా ఆటంకంగా మారింది అని అర్థమండి. సో అర్థమైంది కదా. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. ప్రీడామినెంట్ అంటే ఏమిటి? కరెక్ట్గా గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగిన ప్రకారం సినానిమ్స్, యాంటోనిమ్స్ కూడా ఇచ్చానండి. సో ఎవరికైనా కావాలి అంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇంకొక 10 మందికి మన వీడియో అనేది రీచ్ అవుద్ది.
సో మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటే షేర్ చేయండి. ఈరోజే మన వీడియో చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.